అలాంటిది మనం ఒప్పుకుండా కుక్క విశ్వాసం కలిగినది, కుక్కతో మనం పోల్చుకోలేము. కాబట్టి ఇక్కడ చెప్తున్నాను, నేను నరుడును కాను, నేను పురుగును. కాబట్టి తను తాను ఏం చేస్తున్నాడు, తగ్గించుకున్నాడు. ఆ స్వభావం కూడా మనలో ఉండాలి. ప్రార్థన జీవితం ఒక్కడ బట్టి నువ్వు పరలోక రాజ్యం చేస్తావంటే అది మాత్రం 100లో 1 పాయింట్ మాత్రమే. దాంతో పాటు నేను తగ్గింపు జీవితం కూడా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి ఎంట్రీ అవుతావు. మన యొక్క అంతిమ లక్ష్యము, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం ఏంటంటే పరలోకరం చేరాలనే ఒక్కటే. అంత ఒక్కటే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని మనం ఆయన అడుగుజాడల్లో మంచిగా వెళ్ళాలని మనం ఆలోచనతో ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క జీవిత విజయ లక్ష్యం ఏంటంటే మేము పరలోక రాజ్యం చేరాలి. ఇదే అంతిమ లక్ష్యం. ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా మా ప్రభు ఏమట ఆయన కొరకును మేము వెళ్ళాలి. ఆయన అక్కడ ఏర్పరచబడినటువంటి 12 గుమ్మములు కలిగిన పట్టణంలో మనం నివాసము చేయాలని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి దావీదు పొందుకున్నటువంటి గొప్ప ప్రార్థన అనగా మొరను మనము కలిగి ఉండాలి. అలాగే ఆయన తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయనకు తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించినట్లయితే మనము ఆయన బిడ్డలుగా ఉండటానికి దేవుడు ఉంచబడతాడు. కాబట్టి కీర్తన 101:7 ఒకసారి చూడండి. 101వ అధ్యాయము 7వ వచనం చూడండి. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములవాడు నా కన్నుల ఎదుట నిలబడు. చెబుతున్నాడు కదా బైబిల్ గ్రంథంలో, ఏమని చెప్తున్నాడు విన్నారు కదా. మోసము చేయవారు మోసం చేస్తుంటే అది మీ వరకే ఇక్కడ సరిపోతుంది. చెప్పాను కదా ఇందాక, నీ హృదయాంతరంగములను పరిశోధించేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చూస్తూ ఉంటాడు. మోసం చేసేవారు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రభు రాజ్యంలో అంటే పరలోక రాజ్యంలోకి మీకు నివాసం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే నరకానికి ఎక్కడ వెళ్ళాల్సిందే. వాళ్ళ ధనవంతుడు నరకంలో ఎలా యాతన పడ్డాడు. లాజరు అయితే అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడని అక్కడ గ్రంథాల్లో ఉంటుంది. కాబట్టి ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు కనుకనే అతను నరకాగ్నికి వెళ్ళాడు. అలాగే లాజరు అక్కడ ఎంతో తగ్గించుకొని దేవుడు యొక్క సన్నిధిలో ఉన్నాడు కనుకనే ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది కలిగి జీవించాడని ఆ యొక్క వచనాల్లో రాయబడి ఉంటుంది. కాబట్టి మోసము చేయాలని మన హృదయంలో ఉన్నా కూడా నువ్వు నాట్ ఎలిజిబుల్. నువ్వు పరలోక రాజ్యానికి నీకు అర్హత లేదు. నువ్వు ఇక్కడ పాతాళంలోనికి మాత్రం వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నిజము. కాబట్టి మోసము చేయువాడు నా ఇంట నివసింపడు. అంటే నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు మోసం చేశా, నేను మోసం చేసినా, నీ పక్క వారిని మోసం చేసినా, నీ భర్తను మోసం చేసినా, నీ భార్యను మోసం చేసినా, ఏ విషయంలో నువ్వు మోసం చేసినా కూడా, ఎందుకంటే ప్రభు ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన ఇప్పుడు ఒక నీతిమంతుడు ముందు ఒక నీతిమంతుడుగా లేనటువంటి వ్యక్తి నిలబడగలరా? నిలబడలేడు. కొంతమంది నువ్వు నా ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదరా అని మనం అంటూ ఉంటాం. నీకే నువ్వు ఉంటే నిన్ను సృజించిన దేవుడికి ఎంత ఉండాలండి? ఆయన నీతిమంతుడు కదా. కాబట్టి మనం మోసం చేసేవాడు అక్కడ ఆయన ముందు నిలబడతామా? ఆయనకి ఇష్టం లేదు. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. కాబట్టి ఆయన ఏమన్నాడు? మోసం చేసేవాళ్ళు ఎవరు నా ఇంట నివసింపలేరు అని చెబుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా మోసం అనేది కొట్టేసేయాలి మన హృదయాలను. ఎందుకంటే ఆయన వచ్చి ఆ మోసములను తీసివేశాడు. కాబట్టి రెండోది, అబద్ధములు ఆడువాడు ఎక్కడ ఉన్నాడంట? నా కన్నులు ఎదుట. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన కన్నులంటే పరలోక రాజ్యంలో. కాబట్టి మనం అక్కడికి అబద్ధములు ఆడితే ఆయన ముందు నిలబడలేమని చెబుతున్నాడు. కాబట్టి దావీదు గారైతే నేను మొరపెట్టుచున్నాను, నేను తగ్గించుకున్నాను, నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను అనుకున్నాను. అలాగే మనము కూడా అలాగే ఉండి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఎంచుకోబడతాడు. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది, కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనల చేటుకు మెలకుగా ఉండండి. ఏం చేయమన్నాడు అక్కడ? ప్రార్థన చేటికి ఎలాగ ఉండాలంట? మెలకుగా ఉండాలంట. ప్రభు ఎలాగ వస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దొంగ మన ఇంటికి ఎట్లా పడతాడో తెలుసా మీకు?
తెలియదు కదా. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాదు కాబట్టి మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. దేంట్లో? ప్రార్థనల యందును. ప్రభు రాకడ ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం చేరాలి. ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. వచ్చినప్పుడు మనము ఎత్తబడాలి, గుంపులో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే మెలకువగా ఉండమన్నాడు. దేంట్లో? ప్రార్థనలో. నిద్రపోకుండా మెలకువ కాదు, ప్రభు చెప్తుంది. ప్రార్థనలలో మెలకువగా ఉండమంటున్నాడు. అంటే ఎప్పటికప్పుడు మన ప్రార్థనలు కూడా ఎలా ఉండాలంటే దేవుడికి యోగ్యంగా ఉండేటట్లుగా కూడా మనం ప్రార్థన చెయ్యాలి. నామకార్థపు ప్రార్థన కూడా ఉంటాయి కొన్ని, బయట వాళ్ళు చూసినట్లు మనం బాగా చేయాలి. ఆ ప్రార్థన దేవుడు మెచ్చడు. ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడికి నీకు కనెక్టింగ్ ఉండాలి. ఒక వ్యక్తి మన స్నేహితులతో మనం మాట్లాడదు, ఆ బిడ్డ ఆ అమ్మాయి భలే బాబా ఆ అబ్బా భలే మాట్లాడేది, వాడు భలే మాట్లాడతాడు. అట్లాగా దేవుడు కూడా ఇదిగో నా బిడ్డ నాతో బాగా మాట్లాడుతుంది అని ఒక ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దావీదు ప్రార్థనను దేవుడు విన్నాడు కనుకనే ప్రతి విషయంలో ఆయన ప్రత్యుత్తరం పొందుకున్నాడు. మోషే ప్రతిసారి దేవుడితో మాట్లాడినప్పుడు, మోషే మాట్లాడిన ప్రతిసారి దేవుడు సమాధానం ఇస్తా వస్తున్నాడు కదా, ఇస్తానే వస్తానే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడితో మాట్లాడే సంభాషణ ఎలా ఉందంటే దేవుడికి యోగ్యముగా ఉన్నది. వాళ్ళలో పాపము లేదు, మోసము లేదు, అబద్ధాలు లేవు. కాబట్టినే దేవుడు వాళ్ళ మాటలను విన్నాడు. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా ప్రార్థన జీవితాన్ని అనగా మొరపెట్టే తత్వం నేర్చుకొని ఉండాలి. రెండోది తగ్గింపు జీవితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది కూడా చెప్తాను. ప్రసంగి 9:12 ఒకసారి చూడండి. ప్రసంగి 9వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము 5. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, చేపలు బాధకరమైన వల యందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అపశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు చిక్కబడదు. అర్థమైందిగా? ప్రభు రాకడ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉండాలి? ఈ యొక్క పక్షులు పట్టుకునేవాళ్ళు కానీ చేపలు పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఒక వల పన్ని వలలు ఏం చేస్తారు? కొన్ని గింజలు దాంట్లో వేసేస్తే అవి పక్షులు ఏం చేస్తాయి? వచ్చి దాంట్లో ఇరుక్కుంటాయి. ఇరుక్కున్నప్పుడు ఏం చెప్తారు? ఆ వల ద్వారా వాటిని పట్టుకొని వెళ్తారు. అలాగే సాతాను కూడా మనకు అనేకమైనటువంటి చల్లుతున్నాడు. ఆ గింజలను ఎలాగైతే ఆ పక్షులు పట్టుకోవడానికి వేస్తున్నాడు గింజల్ని, అలాగే నిన్ను కూడా పట్టుకోవటానికి సాతాను ఏం చేస్తున్నాడంటే కొంత ఆ మాటలను వేస్తున్నాడు, కొంత స్వార్థమును వేస్తున్నాడు, కొంత అసూయను నీకు వెదజల్లుతున్నాడు, కొంత బంగారముని, కొంత డబ్బుని, కొంత అవివేకాన్ని వేస్తున్నాడు. కాబట్టి మనం సాతాన్లో చిక్కబడుతున్నాం. అశుభ కాలము ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు, అది హఠాత్తుగా వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ఆ పక్షులు పట్టుకునే కాలం వాళ్ళకి తెలియదు. పాపం అవి వచ్చి తింటున్నాయి. ఆ పక్షులు జస్ట్ తింటున్నాయి. ఇక్కడ గింజలు ఉన్నాయి, తినేద్దాం అనుకుంటున్నాయి. కానీ దాని పక్కన పరచబడినటువంటి ఆ యొక్క వలను అవి గమనించలేకపోతున్నాయి. అలాగే మనము కూడా సాతాను పెట్టే క్రియలను, సాతాను పెట్టే ప్రతి చిక్కుని మనము గ్రహించాలి. ఎందుకంటే ప్రతి వారం మన మందిరానికి వస్తాం, ప్రతి వారం మనం హెచ్చించాలి. మన ప్రతి మాట మనకి కాపర్ ద్వారా మాట నోటి ద్వారా వస్తూ ఉంటాయి. మనం ఏదైనా తప్పిపోతే అక్కడ నడవాల్సిన, సరి చేసుకోవాల్సిన సమయం. ఎందుకంటే విశ్వాసి యొక్క జీవితంలో ప్రతిరోజు దిద్దుకోవాలి. అతడు పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. నీ దిద్దుబాటే పరలోక రాజ్యానికి సిద్ధపాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ కాలము ఎప్పుడు వచ్చిన ప్రసంగి ఎట్లాగైతే చెబుతున్నాడో మనము కూడా అలాగే ఉండాలని కోరుకుందాం. కాబట్టి ఈ చిన్నది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. వ్యతస్థ కోనేరు దగ్గర 39 సంవత్సరాలను బాధపడుతున్న పక్ష అతను ఉన్నాడు కదా. అతను వచ్చి ఏం చేస్తాడు? దేవుడు వచ్చి అడుగుతాడు, ఏంది నీకు అందులో దిగి నయం అవ్వాలనే ఉందా అని అడుగుతాడు. అలాగే నిన్ను కూడా అడుగుతున్నాడు. నువ్వు కూడా పరలోక రాజ్యానికి రావాలనుకుంటున్నావా? నాతో నువ్వు నివసింపజేయాలనుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు ఆయన అయితే, అవును ప్రభువా, నేను ఆ కోనేరులో దిగాలి, నాకున్న వ్యాధులన్నీ పోవాలనుకున్నాను ప్రభువా అన్నప్పుడు ఇప్పుడు నిన్ను కూడా అడిగాడు, ప్రభు నాతో పరలోక రాజ్యానికి రావాలంటే నీలో మోసం ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, నీలో మొర ఉండాలి, నీలో ప్రార్థన ఉండాలి, అప్పుడు నేను తీసుకెళ్తానన్నాడు. అతనైతే ఒప్పుకున్నాడు కనుకనే కోనేరులోకి దింపబడ్డా లేదనేది మీకు తెలుసు. తర్వాత ఆయన పొరిపెత్తుకొని వెళ్ళాడు లేదో మీకు తెలుసు. అలాగే మీరు కూడా నరకంలోకి దిగకుండా పరలోక రాజ్యానికి వెళ్తారా?
లేదనేది మీ చేతుల్లోనే దేవుడు పెడుతున్నాడు. కాబట్టి దాన్ని మీరు ఎలాగ తీసుకుంటున్నారు అనేది మన యొక్క విశ్వాస జీవితంలో ప్రతిరోజు మనం దిద్దుబాటు చేసుకోవాలి. మన యొక్క తప్పులు ఏమైనా ఉన్నా దేవుడి ముందు ఒప్పుకుంటూ ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు మనం సిద్ధపడి జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం దీవించబడును కాక. ఆమేన్.